ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రెసెంట్ మేమైతే యాదగిరిగుట్టలో ఉన్నాం అనమాట. లాస్ట్ అంటే ఇంతకుముందు చెప్పాను కదా, యాదగిరిగుట్ట భువనగిరి టెంపుల్ అన్ని వెళ్తున్నాం అని చెప్పేసి. సో యాదగిరిగుట్టకి అయితే రీచ్ అయిపోయాము, ఇంకా దర్శనం చేసుకోలేదు, ఆన్ ద వేలో ఉన్నాము. సో చూసేయండి మా బ్లాగ్ మొత్తం. చూడండి, యాదగిరిగుట్టకు వచ్చేసినామని చెప్పేసినాం కదా. సో మెట్ల నుంచి పైకి వెళ్తున్నాం. ఇక్కడ గోపురం, మెయిన్ ఎంట్రన్స్ ఇది. ఐసం వస్తుంది కొన్ని మెట్లకే, ఇంకా అక్కడంత పైకి ఎక్కాలి, కానీ ఎక్కుదాం. ఓకేనా, స్టార్ట్. అమ్మా, కాలు కాలుతున్నాయండి. 1 o'clock, ఇప్పుడు టైం 1 అవుతుంది. ఈ టైంలో ఇక మా లడ్డు చెప్తే మెట్లకి మొత్తానికి అయితే మెట్లు ఎక్కేసినాము. కానీ అసలు సమ్మర్ అయిపోయినాక కూడా ఇంకా సమ్మర్ అవ్వనట్టే ఉంది. సమ్మర్లోనేమో వర్షాలు పడ్డాయి, ఇప్పుడు సమ్మర్ అయిపోయినాకనేమో ఎండ విపరీతంగా కొడుతుంది. కాళ్ళు ఏం కాలినాయి అసలు నిజంగా. ఇగో ఈ బ్యాగ్, ఇంకా నా ఈ డ్రెస్ ఎక్కలేక చెమటలు గారిపోయినాయి. దెబ్బకి నేను ఇంట్లో నుంచి వచ్చినప్పుడు ఎట్లున్నా, ఇప్పుడు ఎట్లా అయిపోయినా. మొత్తానికైతే దేవుడి దగ్గరికి యాదగిరిగుట్ట దర్శనంలో ఫస్ట్ ఆంజనేయ స్వామి దర్శనం అయిందనమాట. మంకీ, మేమైతే యాదగిరిగుట్టకు వచ్చామని చెప్పాం కదా. దర్శనం అయ్యేసరికి మాకు ఇప్పుడు టైం 5 అవుతుంది. మేము ఇంట్లో నుంచి 10:30కి వెళ్తే ఇప్పుడు దర్శనం అయిపోయి మొత్తం అయ్యేసరికి 5 అయింది. దర్శనంకి అయితే లైన్ ఎంత పెద్ద ఉంది అని అంటే నిజంగా అసలు వీకెండ్స్ లో ఇక్కడికి వెళ్ళే ప్లాన్సే పెట్టుకోవద్దు అన్నట్టు అనిపించింది. ఫుల్ లైన్, దాంట్లో జనాలు నూకుడు, ఫుల్ లైన్ ఉండే. అసలు ఆ లైన్ కి దాంట్లో నిలబడలేక ఏం చేయలేక చాలా ఇబ్బంది అయింది. ఆ లైన్ లో నుంచి రావడము, ఇంకా ఆ దర్శనంకి అసలు పెద్ద నిజంగా ఎన్ని రోజుల నుంచి మేము అనుకుంటున్నాం అని ఈ లాస్ట్ కి అయితే దర్శనం ఎంతో కష్టపడైనా కూడా దర్శనం అయితే ప్రశాంతంగా జరిగిపోయింది. దాని తర్వాత ఇంకో పెద్ద టాస్క్ ప్రసాదం. ఫుల్ ఆకలి అవుతుంది. ప్రసాదం అన్న కొనుక్కొని తిందాము అని అంటే ప్రసాదం లైన్ ఒక దగ్గర, దానికి ఇచ్చే టికెట్ లైన్ ఇంకొక దగ్గర. టికెట్ దగ్గర అక్కడ క్యూ కట్టి అది కౌంటర్ దగ్గర నుంచి అది టికెట్ తీసుకొని మళ్ళీ దాని దగ్గర నుంచి ప్రసాదం దగ్గర నుంచి వచ్చి మళ్ళీ తీసుకొని, అభిషేకం లడ్డు సపరేట్ అని అంటే మళ్ళీ అక్కడ సపరేట్ లడ్డు తీసుకొని మళ్ళీ ఇక్కడ దాకా పోయేసరికి అక్కడే ఆల్రెడీ అభిషేకం లడ్డు కూడా అమ్ముతున్నారు. అందుకే నార్మల్గా ఏంటంటే నెక్స్ట్ టైం ఎవరైనా వచ్చినప్పుడు డైరెక్ట్ ప్రసాదం కౌంటర్ ఎక్కడ అని ఒకసారి అడిగేసి ప్రసాదం టికెట్స్ ఎక్కడ ఇస్తారు అక్కడే అభిషేకం లడ్డు కూడా అమ్ముతారు. ఇక్కడ ఆల్రెడీ సపరేట్ అభిషేకం లడ్డు కోసం లైన్ లో నిలబడతారు. ఆ లైన్ లో ఏం నిలబడి కూడా మీరు వేస్ట్ అంటే మీకు ఇక్కడ వస్తుంది తీసుకోవచ్చు, కానీ మళ్ళీ వెళ్ళి నార్మల్ ప్రసాదం పులిహోర లడ్డు తీసుకోవాలి అనుకున్న వాళ్ళు డైరెక్ట్ అక్కడ తీసుకోవడమే బెస్ట్. 2 లైన్స్ లలో నిలవడానికంటే అమ్మ చాలా అయితే ఇబ్బంది అయింది లాస్ట్ కి ప్రసాదం తిని. ఇంకోటి ఏంటంటే ఈ ప్రసాదానికి ఇంత పెద్ద టాస్క్ అయింది. అండ్ ఫస్ట్ వచ్చేటప్పుడే కింద ఎంట్రీస్, మనం కింద వచ్చేటప్పుడు పైన స్టెప్స్ నుంచి పైకి వస్తాం కదా, పైకి వచ్చేటప్పుడు అక్కడే ఫోన్స్ తీసేసుకున్నారు అనమాట. అంటే ఫోన్స్ మనం డిపాజిట్ చేయాలి అని అక్కడే చేయాలి అని అంటే మేము అక్కడే చేసేసినాం. కానీ ఇక్కడ పైకి వచ్చినాక మళ్ళీ ఇక్కడ కూడా డిపాజిట్ చేయొచ్చు అని వేరే వాళ్ళు అంటుంటే ఇక్కడ పైన ఇక్కడ కూడా పెట్టచ్చు కదా, ఊరికే మళ్ళీ కింద నుంచే మనం ఆ లైన్ లో నిలబడి ఓపిక లేకుండా ఉండదు. సో నెక్స్ట్ టైం మీరు ఎవరైనా వచ్చినప్పుడు మీకు యూజ్ అవుతుందని చెప్తున్నా. నెక్స్ట్ టైం ఇక్కడ పైన కూడా మనం ఫోన్స్ డిపాజిట్స్ అండ్ లాకర్స్ లో పెట్టుకోవచ్చు అనమాట. అది సో ఇప్పుడైతే మా దర్శనం హ్యాపీగా కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ సండే మేము స్వర్ణగిరి ప్లాన్ చేస్తున్నాం. ఆ వీడియో కూడా మీకు తొందరలోనే రిలీజ్ చేస్తాము. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.